వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆలోచనలు వ్యూహాలు అన్నీ కూడా భిన్నంగా ఉంటాయి. అందరూ నడిచే దారిలో ఆయన నడవరు. నాటకీయంగా ఉంటాయని కొన్ని పనులు ఆయన అస్సలు చేయరు. తన మనసుకు ఏది నిజమనిపిస్తే అది చేస్తారు. దానినే ఎప్పటికీ నమ్ముతారు. ఇక రాజకీయంగా చూస్తే జగన్ది 17 ఏళ్ల అనుభవం. మరో 3 ఏళ్లలో 2 దశాబ్దాలు పూర్తి చేసుకోబోతూ ఉన్నారు. ఈ సుదీర్ఘ కాలంలో జగన్ నేర్చుకున్న అనుభవాలు తక్కువేమీ కావని అంటూ ఉన్నారు. అంతేకాదు ఆయనకు అన్నిటికంటే జనం పల్స్ బాగా తెలుసని అంటూ ఉన్నారు. జనాల భాష ఆయనకు అర్థమైనంతగా ఎవరికీ కాదని అంటూ ఉన్నారు. మరి ఎందుకు ఓటములు అంటే పార్టీలో లోపాలే అన్నది కూడా తెలుసంటూ ఉన్నారు. 2024లో కూడా వైసీపీ దారుణంగా ఓడాల్సింది కాదని వైసీపీ వారే కాదు తటస్థులు విశ్లేషకులు కూడా అంటారు. పార్టీ కాడి వదిలేసిన క్యాడర్ పట్టించుకొని లీడర్ల వల్లనే అలాంటి రిజల్ట్ వచ్చిందని కూడా చెప్తారు. అందుకే జగన్ ఈసారి పక్కా ప్లాన్ తో ఉన్నారని అంటూ ఉన్నారు. అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని కూడా చెప్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే 2024 భారీ ఓటమి తర్వాత జగన్ కొన్నాళ్ల పాటు తాడేపల్లి ఆఫీసులోనే ఉండిపోయారు. అలాగే జనానికి దూరం పాటించారు. ఇటీవలనే ఆయన బయటకు వస్తూ ఉన్నారు. జిల్లాల పర్యటనలు చేస్తూ ఉన్నారు. అఫ్ కోర్స్ అవి పార్టీ నేతల పరామర్శలు అనుకున్నా కూడా జనం మూడ్ని కూడా అధ్యయనం చేయడానికే ఈ విధంగా చేస్తున్నారు అని కూడా అంటూ ఉన్నారు. ఈ మధ్యనే జగన్ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర, కర్నూలు పర్యటనలు చేపట్టారు. ఎక్కడ చూసినా కూడా జనాలు తండోపతండాలుగా వచ్చారు. అంతటా ఒకే రకమైన ఆదరణ, ఒకే రకమైన అభిమానాన్ని జనాలు చూపించారు. దాంతో జగన్ తో పాటు వైసీపీ కూడా ఫుల్ జోష్ లో ఉంది అని చెప్తూ ఉన్నారు. ఇక ఈ టూర్లు వైసీపీకి ఇచ్చిన కిక్ వేరే లెవెల్ అని అంటూ ఉన్నారు. ఈ టూర్ల వల్ల వైసీపీకి అన్ని మంచి రాజకీయ లాభాలే అని అంటూ ఉన్నారు. వైసీపీ లీడర్లో, క్యాడర్లో నిరాశను ఒక్కసారిగా ఉఫ్ అని వదిలేసినట్లుగా అయింది అని అంటూ ఉన్నారు. జనంలో వైసీపీ ఉంది, కష్టపడితే విజయం మనదే అన్న ధీమా వారికి వచ్చింది అని అంటూ ఉన్నారు. అంతేకాదు వైసీపీ కోసం ఏమైనా చేయవచ్చు, కూటమి ప్రభుత్వం మీద పోరాటం చేసిన జనాలు ఉన్నారు అన్న భరోసా కూడా వారిలో ఏర్పడింది అని అంటూ ఉన్నారు. ఆ విధంగా జగన్ టూర్లు పార్టీలో ఫుల్ హుషారుని నింపాయని అంటూ ఉన్నారు. అంతేకాదు కూటమి పెద్దల్లో గుబులు కూడా తీసుకుని వచ్చాయని వైసీపీలో చర్చ సాగుతోంది. కేవలం 2 ఏళ్లు మాత్రమే కూటమి పాలన పూర్తయిన ఈ తరుణంలో జగన్ వెంట జనాలు వెళ్తున్నారు అంటే కూటమి ఉలిక్కి పడేలా పరిస్థితులు ఉన్నాయా అన్న చర్చ కూడా అటువైపు ఉంది. ఆ విధంగా కూటమిలో తర్జన భర్జనను పెంచేలా జగన్ టూర్లు చేయగలిగారు అని అంటూ ఉన్నారు. మరి తమకు పట్టు ఎంత ఉందో తెలిసిందే. కూటమిలో గుబులు పెంచామని, ఆ విధంగా వారి గుట్టు తెలిసిందని వైసీపీ అధినాయకత్వం భావిస్తూ ఉంది. పార్టీలో కూడా 1000 ఏనుగుల బలాన్ని ఇస్తూ ఉంది. కాబట్టి టూర్లు అసలు ఆపకూడదని అధినాయకత్వం గట్టిగా తీర్మానించుకుంది అని అంటూ ఉన్నారు. తప్పు మనదే తప్ప జనాలది కాదు. గట్టిగా కష్టపడితే జనాలు మన వైపు చూసి ఆదరించి హక్కున చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని కూడా వైసీపీలో చర్చ సాగుతోంది. దాంతో ఈ దూకుడిని కంటిన్యూ చేయాలని, జనంలో ఉంటూ జనంతోనే జగన్ అన్నట్లుగా రానున్న రోజుల్లో మరింత విస్తృతంగా పర్యటనలు చేయాలని వైసీపీ భారీ ప్లాన్స్ తో సిద్ధంగా ఉంది అని అంటూ ఉన్నారు. జనాల్లో జగన్ ఉంటే ఎన్ని ఆంక్షలు ఎవరు పెట్టినా కూడా రెట్టింపు బలంతో దూసుకుపోవచ్చు అన్నదే ఆ పార్టీ ఆలోచనగా ఉందట. సో జగన్ ఇక మీదట మరిన్ని టూర్లకు రెడీ అవుతూ ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ అంటే వెయిట్ అండ్ సీ.